ఈరోజు మనం డబ్బును దాయగలిగితే, ఈరోజు మనం జాగ్రత్తగా ఉండగలిగితే రేపు పొద్దున అప్పు చేసే పరిస్థితి ఉండదు పిల్లలు. కొంతమంది చూడండి పిల్లలు చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు పెట్టేంత వరకు తెర ఉండదండి. అవి ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి, వచ్చినాయి మళ్ళా వెళ్ళిపోవాలి, వచ్చినాయి మరలా వెళ్ళిపోతే అప్పుల పాలు తప్ప ఏమీ ఉండదు. నేను చెప్తుంది పిల్లరా, దాయండి. ఏం చేస్తారు? డబ్బుని దాయండి. ఎందుకు దాయమనంటే ఉత్తి పుణ్యం దాయమనలే, వాక్యము లేకుండా నేను ఎప్పుడు ఏది చెప్పను. ఇప్పుడు దాయం అనడానికి వాక్యం ఏంటి అంటే రండి, ఆదికాండము 41వ అధ్యాయము 35వ వచనమా, రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమును భద్రము చేయవలను. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఐగుప్తు దేశానికి కరువు రాబోతుంది, ఇది మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇది మళ్ళీ వివరించాలంటే సమయం వేస్ట్ అయిపోతుంది. యోసేపు వచ్చాడు ఐగుప్తు దేశానికి, రాజుగా ఉన్నాడు. కల వస్తుంది రాజుగారికి. ఆ కల భావం ఏంటంటే 7 సంవత్సరాలు పంటలు బాగా పండుతాయి, 7 సంవత్సరాల పంటలు పండవు, కరువు వచ్చేస్తుంది. అప్పుడు యోసేపు తెలివిగా ఏమని చేస్తారంటే, రాజా 7 సంవత్సరాల పాటు మన దేశంలో కరువు వస్తుంది కనుక ఆ 7 సంవత్సరాలకు సరిపోయే ఆహారాన్ని మనం ముందుగానే పండించి దాచి పెడదాం. అప్పుడు ఆ 7 సంవత్సరాలు మన ఐగుప్తుల్లో ఎవ్వడు ఆకలితో చావడు. అంటే ఏం చేశారు ఇక్కడ? రాబోయే 7 సంవత్సరాల కోసం ఏం చేశారు? ఇక్కడ ధాన్యాన్ని దాచుకున్నారు. 7 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కరువు కాలం వచ్చింది. కరువు మెల్లగా ప్రారంభమైంది పిల్లరా. మిగతా దేశాలన్నీ కరువుతో చచ్చిపోతున్నాయండి. మిగతా దేశాలన్నీ కరువుతో, ఇశ్రాయేలు కరువుతో చచ్చిపోతుంది అంటే ఇక్కడ మిగతా దేశాల వారందరూ కరువుతో చచ్చిపోతుంటే 7 సంవత్సరాలు ఆకలి కేకలు లేకుండా ఐగుప్తీయులు బ్రతికారంటే కారణం చెప్పనా? దాచాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలిగిన. ఆ జ్ఞానం మిగతా వారికి రాలేదు, ఆ కళ తనకి మాత్రమే రాజుగారికి వచ్చింది. దాచాడు. 7 సంవత్సరాలు సంపాదించి కష్టపడి దాచాడు. అది ఇంకో 7 సంవత్సరాలు ఐగుప్తు ప్రజలందరూ బ్రతకడానికి ఏమైంది? కారణం ఎందుకు చెప్తున్నాను? దాయింది ప్రియులగా. డబ్బుని ఎంత ఒప్పుడిగా వాడగలిగితే అంత ఒప్పుడిగా వాడని పిల్లరా. ఖర్చు పెట్టడం చాలా సులువు ప్రియులరా, ఖర్చు పెట్టడం చాలా సులువు, సంపాదించడం మాత్రం చాలా కష్టం. రూపాయి సంపాదించడం చాలా కష్టం అండి, ఖర్చు పెట్టడం చాలా సులువు. అయితే ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది ఖర్చు పెట్టే ముందు మనము ఆలోచించాలి. పిల్లలు ఈ వయసులోనే మీరు మంచి లక్షణాలు అలవాటు చేసుకోవాలి. కొంతమంది చూడండి విచ్చలవిడిగా తల్లి డబ్బును దాయాలి. ఎందుకంటే రోజులు బాగాలేవు పిల్లరా, రోజులు బాగాలేవు. ఈరోజు ఏదో ఒకప్పుడు ఏదో వచ్చిన బలహీనత చూస్తే 10 రూపాయల ట్యాబ్లెట్లతో పోయే ఈరోజు ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, ఏదైనా తగ్గాలంటే సుమారు 50,000 రూపాయలు ఉండాల్సినటువంటి పరిస్థితి. అడుగుతున్నాను, రేపొద్దున ఏదో బలహీనత వస్తుంది, డబ్బులు లేవు, ఏం చేయాలి? అప్పుడు అప్పు అనేది మొదట చినుకుగా ప్రారంభమవుతుంది. 10,000 కదా మొదలవుతుంది. 10,000 తీర్చడానికి ఇంకో మనోళ్ళు ఏంటంటే, సర్వసాధారణంగా చెప్తున్నాను, అప్పు తీర్చడం చేయరండి, ఈ అప్పు తీర్చడానికి ఇంకో చోట అప్పు చేస్తారు. అంటే ఈ టోపీ ఆ టోపీ అక్కడ ఎడతారు, ఆ టోపీ అంటే లేక పని చేస్తుంటారు. నేను అదే అంటాను, సాధ్యమైనంత వరకు డబ్బును దాయడం అలవాటు చేసుకుని పిల్లలు. ఎందుకంటే ఖర్చు పెట్టే ముందు ఆలోచించండి. ఖర్చు పెట్టే ముందు ఆలోచించలేదు అనుకోండి, అప్పుల కోసం ఆలోచించాల్సి వస్తుంది. ఈరోజు పిల్లలు కూడా దయచేసి గమనించాలి. పిల్లలు యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.